ఏప్రిల్ 2025-22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలోని బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిని పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) బాధ్యత వహించింది. ఈ దాడి కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా గుర్తించబడింది. దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ దాడిని ఖండించారు మరియు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారిలో కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పౌరులు ఉన్నారు. ఒక మలయాళీ పర్యాటకుడు, శివమొగ్గకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒడిశా బాలాసోర్కు చెందిన సిపెట్ ఉద్యోగి, తెలంగాణకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దాడి వివరాలు: స్థలం: బైసారన్ లోయ, పహల్గాం, అనంతనాగ్ జిల్లా. సమయం: 2025 ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో. మరణాలు: 28 మంది, ఇందులో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ పౌరుడు, ఒక యుఏఈ పౌరుడు. గాయాలు: 20 మందికి పైగా. దాడి విధానం: ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. వారు ఏ4 కార్బైన్లు, లు వంటి ఆయుధాలతో సాయుధంగా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించారు మరియు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించారు మరియు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ చర్యలు: భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న ప్రధాన భూసరిహద్దును మూసివేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఇస్లామాబాద్లోని భారత రాయబారిని వెనక్కు పిలిపించింది. అమర్నాథ్ యాత్రకు ముందు భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల కోసం చర్యలు: పహల్గాం దాడి నేపథ్యంలో పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు విమానాలను ఏర్పాటు చేసింది. స్పైస్జెట్, ఈజ్మైట్రిప్ వంటి సంస్థలు ఏప్రిల్ 30 వరకు ఉచిత రీషెడ్యూలింగ్, క్యాన్సలేషన్ సౌకర్యాలను అందిస్తున్నాయి. భద్రతా చర్యలు: పంజాబ్ రాష్ట్రం పహల్గాం దాడి తర్వాత హై అలర్ట్ ప్రకటించింది. ఇంటర్స్టేట్ క్రాసింగ్ల వద్ద తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, విద్యాసంస్థల వద్ద భద్రతను పెంచారు.